మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అలా అనడం సరికాదని, చెంపలు ఎందుకు వేసుకోవడం లేదని నిలదీశారు. పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. వాళ్ళ భార్య జయసుధ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు. ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం ఉండదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నీ ఉండొచ్చు, మరి మాకైతే తెలియదు. కానీ పేర్ని నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని మీ వైసీపీ కుక్కలు అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా, ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలా అనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? సరే, భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని అన్నారు మా నాయకుల్ని అన్యాయంగా అని. యువగల పాదయాత్రలో నేను శంకర జాతి కుక్కలు వంశీ కొడాలని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని నేను అన్నా. అంటే వాడినంటే నీకు రోజు ఎందుకు పొడుచుకొచ్చింది? నేనేనా ఊరికే అన్నానా? ఇదిగోండి నా మీద పెట్టినటువంటి కేసు, అతను లెటర్ ప్యాడ్ మీద, ఎవరు పేర్ని నాని లెటర్ ప్యాడ్ మీద నా మీద పెట్టినటువంటి కేసు. వాళ్ళంటే ఇతనికి ఎందుకు రోషం పొడుచుకొచ్చింది? నేను మా నాయకుడి భార్య భువనేశ్వరి గారు ఎక్కడ బయటికి కూడా రారు, ఎటువంటి రాజకీయాలు చేయరు, ఆవిడ అన్నారనే బాధతో నేను వాళ్ళు అన్నాను. అన్నదానికి ఇవాళకి కూడా అన్నానంట, నేను అనలేదని బుకాయించను, అన్నానంట. మీ వీడియో రికార్డులు ఉంటుంది. పేర్ని నాని ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 213 ఇది 2023లో పెట్టాడు. ఐపీసీ సెక్షన్ 153, 153A, అలాగే 505(2), అలా 506 శంకర జాతి కొడుకులు పిచ్చి కుక్కలు అని అన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మరి ఆ రోజు మా నాయకురాళ్ళే అంటే మేము అన్న మాట కరెక్టే కాదా నువ్వు చెప్పాలి. ఇవాళ మీ జయసుధ గారి గురించి ఒక్క మాట అంటున్నావా? నువ్వే చెప్పాగా నీ నోటితోనే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని. అలాగే నేను ప్రెస్ మీట్ పెట్టాను మొన్న, జయసుధ గారిని పన్నెత్తి మాట అన్నానా?